అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది 165 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చూస్తున్నారు. 165 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ రాంపల్లి. ఎలివేషన్ చూస్తున్నారు. 30 ఫీట్ డాంబార్ రోడ్ అండి. 30 ఫీట్లో డాంబార్ రోడ్ ఉంది ఇంటి ముందల. ఎలివేషన్ చూస్తున్నారు. ర్యాంప్ మొత్తం గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. మొక్కల కోసం కూడా కట్టున్నారు. ర్యాంప్ చూస్తున్నారు, మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ చేశారు. గేట్ డిజైన్ చూస్తున్నారు. కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారండి. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా మనకి గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ మొత్తం కూడా పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. వరండాలో మొత్తం కూడా టైల్స్ వేశారండి. పార్కింగ్ ఏరియాలో వాల్స్ మొత్తం కూడా టైల్స్ వేశారు. బోర్ అండ్ సంప్ పక్కనే ఉన్నాయి. నార్త్ ఈస్ట్ కార్నర్లో పిల్లర్కి కూడా టైల్స్ వేశారండి. వాల్స్కి కూడా మొత్తం టైల్స్ వేశారు. అవి కూడా 4x2 అండి. వాస్తు ప్రకారం ఈస్ట్ కొంచెం ఖాళీ స్థలం కూడా వదిలిపెట్టారండి. స్టేర్ కేస్కి ముందుగా స్టేర్ కేస్ చూస్తున్నారు. వాల్స్ కేసిన టైల్స్ చూస్తున్నారు. మెయిన్ డోర్ మొత్తం టేక్ అండి. ఇది నార్త్ సెట్ బ్యాక్ అండి. ఉత్తర ఖాళీ స్థలం కూడా మొత్తం టైల్స్ వేశారు. పక్కన ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. మెయిన్ డోర్ చూస్తున్నారు. మెయిన్ డోర్ మొత్తం టేక్ యూజ్ చేశారండి. డిజైన్ డోర్ కూడా ఫిక్స్ చేశారు. మనం హాల్లోకి వెళ్తున్నాం. లివింగ్ రూమ్ చూస్తున్నారు. మనకు ఆపోజిట్లో టీవీ యూనిట్ ఉంది. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. 165 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ రాంపల్లి. టీవీ యూనిట్ చూస్తున్నారండి. విండోస్ చూస్తున్నారు. విండోస్ మొత్తం కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేశారు. యూపీఎస్సీ విండోస్ కూడా ఫిక్స్ చేశారండి. గ్రిల్ కూడా ఇచ్చారు. వాస్తు ప్రకారం నార్త్ ఒక డోర్ ఇచ్చారు. ఈస్ట్కి మెయిన్ డోర్ ఇచ్చారు. ఇది ఆర్చ్ డిజైన్ చూస్తున్నారు. ఈ డైనింగ్ హాల్ చూస్తున్నారు. డైనింగ్ హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్. పూజా రూమ్ చూస్తున్నారండి. పూజా రూమ్లో అప్ టు స్లాబ్ హైట్ వరకు టైల్స్ వేశారు. అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి. పూజా రూమ్ పక్కనే మనకి కిచెన్ ఉంది. ఓపెన్ కిచెన్. ప్లాట్ఫామ్కి గ్రానైట్ ఇచ్చి 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేశారు. సెల్ఫ్స్ కూడా చాలా ఉన్నాయండి. కిచెన్ నుంచి వాష్ ఏరియా వెళ్ళటానికి ఒక డోర్ ఇచ్చారు ఈస్ట్లో. డోర్స్ కూడా చూస్తున్నారు. ఇది వాష్ ఏరియా అండి. స్టేర్ కేస్ కింద ఉంటుంది మనకి. స్టేర్ కేస్ కింద మొత్తం కూడా టైల్స్ వేశారు. అలాగే వాషింగ్ మిషన్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. ఇది సౌత్ ఖాళీ స్థలం, సౌత్ సెట్ బ్యాక్. కిచెన్లోకి వెళ్తున్నాం. కిచెన్ మరొకసారి చూస్తున్నారు. సజ్జాలు కూడా ఇచ్చారండి. సజ్జాలు కూడా పెద్దవే ఇచ్చున్నారు. అలాగే కిచెన్ నుంచి డైనింగ్ వ్యూ చూస్తున్నారు. డైనింగ్ మనకు ఆ కార్నర్లో టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ వస్తుంది. పక్కనే షెల్ఫ్స్ ఉన్నాయి. డైనింగ్ నుంచి పాసేజ్కి వెళ్తున్నాం. పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారండి. విండోస్ చూస్తున్నారు. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేశారు. మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్కి. ఇది అటాచ్డ్ వాష్రూమ్. టాప్ హైట్ వరకు టైల్స్ వేశారు. అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి మనకి వాష్రూమ్లో కూడా. పాసేజ్కి వెళ్తున్నాం. పాసేజ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేశారండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్. ఈ బాత్రూంలో కూడా అప్ టు స్లాబ్ హైట్ వరకు టైల్స్ వేశారు. అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి. అవి కూడా 4x2 డిజిటల్ టైల్స్ వేశారు. పెద్ద టైల్స్. లో రూఫ్ కూడా ఉందండి చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి.
చిల్డ్రన్ బెడ్రూమ్కి ఆపోజిట్లో కామన్ బాత్రూమ్ ఉంది. ఇది మొత్తం 3 బాత్రూమ్లు ఉన్నాయండి మనకి ఈ బిల్డింగ్లో. ఈ ఇంట్లో మనకి డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బాత్రూమ్ ఉంది. పాసేజ్ నుంచి డైనింగ్ హాల్, కిచెన్, పూజా రూమ్. డైనింగ్ హాల్ నుంచి లివింగ్ రూమ్ చూస్తున్నారు. వాస్తు ప్రకారం నార్త్కి ఒక డోరు, ఈస్ట్కి మెయిన్ డోర్ ఇచ్చారండి. హాల్ నుంచి పార్కింగ్ వ్యూ చూస్తున్నాము. పార్కింగ్ నుంచి అవుట్ సైడ్ వ్యూ, అలాగే స్టేర్ కేజ్ చూస్తున్నారు. టెర్రస్కి వెళ్దాం. ఈస్ట్ ఫేసింగ్ హౌస్, 165 స్క్వేర్ యార్డ్స్. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 27/55, 1350 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. కాలనీ వ్యూ చూస్తున్నారు. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 86 lakhs అండి, 86 లక్షలు. ఈ బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి రాంపల్లి. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224888 నెంబర్కి ఫోన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.